गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंडं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। सभा देवताभ्यो नमः। రామాయణంలో లాస్ట్ టైం అగస్త్యుల వారి దగ్గర సీతారామ లక్ష్మణులు సెలవు తీసుకొని బయలుదేరారు. ఇప్పుడు దారిలో ఒక బలిష్టమైన ఒక పెద్ద గద్దను చూశారు. ఒక పెద్ద గద్ద కనపడ్డది వాళ్ళకి దారిలో. పక్షి రూపంలో ఉండే రాక్షసుడేమో అనుకున్నారు. మనకి మనిషికి ఒక లక్షణం ఉంటుంది, ఒకసారి డౌట్ పడ్డది అనుకోండి ఇంకా అందరిని అలానే చూస్తూ ఉంటారు. నేను ఎయిర్పోర్ట్లో వర్క్ చేసినప్పుడు మా సెక్యూరిటీ ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అతను. ఆయన ఏం చేసేవాడంటే సెక్యూరిటీ డ్యూటీ పాపం. ఎవరైనా బ్యాగ్స్ మళ్ళీ ఇప్పుడు మెట్రోలో వెళ్ళినా కూడా ఫ్రీ స్క్రీనింగ్లో వేస్తారు బ్యాగ్స్. చూసారా, మెట్రోలో వెళ్ళినా కూడా పెద్ద బాక్స్ ఉంటుంది, దానిలో స్క్రీన్ అవుతాయి బ్యాగ్స్ అన్ని, దానిలో వేయాలి. స్క్రీనింగ్ అయి బయటికి వస్తే ఓకే అంటే మనం తీసుకెళ్ళచ్చు. ఆ సెక్యూరిటీలో ఉన్న జాబ్ చేసే వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి రోజు ఒక అలవాటు, ఎవరేం తెచ్చినా కూడా దాన్ని డౌట్గా చూడడం అలవాటు కదా. మన బాక్స్లో స్వీట్ తెచ్చినా కూడా వాళ్ళు ఎంబడే ఇలా ఒక వాళ్ళు చూపే వేరేగా ఉంటుంది దాన్ని, అంటే అన్ని సస్పీషియస్ బాక్స్గా చూస్తారు. ఎందుకలా వాళ్ళు చూసి డైలీ డ్యూటీలు అవే చేసి ఏదైనా ఖాళీకి ఎక్కడ బాక్స్ ఉన్నా కూడా దాన్ని జాగ్రత్తగా బాగుందేమో అన్నట్టుగా చూసి తీస్తుంటారే కానీ మన ఇంట్లో మనం ఏదో చెత్తపొట్ట తీసి బయటపడేసినట్టు వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళ నేచర్ అలా డెవలప్ అయిపోయింది సెక్యూరిటీలో. ఒకసారి మేము నవ్వుకునేవాళ్ళం, ఇంట్లో లంచ్ బాక్స్ మీకు పంపించినా మీరు అలానే ఓపెన్ చేస్తారు. అవునండి అలానే ఓపెన్ చేస్తా అని చెప్పాడు. ఈవెన్ ఇంట్లో వాళ్ళు లంచ్ బాక్స్ పంపించినా, రోజు ఇంటి నుంచి వైఫ్ లంచ్ బాక్స్ పంపించినా అది ఓపెన్ చేసేటప్పుడు దాన్ని సస్పీషియస్గానే ఓపెన్ చేస్తారు. వాళ్ళ డ్యూటీ బ్లడ్లో అది స్ట్రీమ్ అలా పారి ఉంటుంది. అలా రాముల వారు లక్ష్మణుల వారు వీళ్ళందరూ అడవిలో తిరిగితే అడవిలో ఎవరు ఉంటారు? ఫ్రెండ్స్ ఉంటారా? రాక్షసులు ఉంటారు, ఋషులు ఉంటారు. అయితే వికృతంగా ఎప్పుడు లేని ఒక పెద్ద గద్ద అంటే ఒక సైజు ఉంటుంది. అంతవరకు అయితే గద్ద అనుకుంటాం మనం. ఇప్పుడు ప్యారెట్ ఇంత ఉంటుంది అనుకోండి, ప్యారెట్ మీరు ప్యారెట్ అంటారు. నా ఇంటంత ఉన్న ప్యారెట్ ఉందనుకోండి, మీరు ప్యారెట్ ప్లీజ్ గెట్ మీ వన్ గోవానో ఏదైనా అడుగుతారా పోయి? మిమ్మల్ని పట్టుకొని తినేస్తుందేమో అని మీకు భయం ఉంటుంది, అవునా కాదా? ఇదేంట్రా బాబు ఆడుగా ఉంది, ప్యారెట్ అంటే ఇంతే చూశాను, ఇదేమో ఇంత పెద్ద ప్యారెట్ ఉందని అంటారా లేదా? దాని దగ్గర పోతారా? హాయ్ హలో అంటారా? ఫస్ట్ భయపడతాం. ఆ రెక్కల సవ్వడికి, ఆ గాలికి. ఇది మీకు బాగా తెలవాలంటే మిరాయి సినిమా చూసిన వాళ్ళు ఎవరున్నారో దానిలో పెద్ద గ్రద్దం వాడు ముందు ఎలా ఉన్నాడు, దాని ముందు అంత ఉన్నాడు. అది తలుచుకుంటే ఏదో వడియం తిన్నట్టు వేసుకొని నోట్లో వేసుకోవచ్చు, వడియంలాగా. హీరో కాబట్టి అది వేరే. నిజంగా అదే సిచ్యువేషన్ మనం ఉంటే హాయిగా తీసుకొని నోట్లో వేసేసుకుంటాం, అవునా కాదా? దానికి బుగ్గను పెట్టుకోవడానికి కూడా సరిపోం మనం. అలా ఉంటుంది. అలా పెద్ద గ్రద్దని చూశారు. మీకు ఈజీగా ఉంటుందని సినిమా చెప్పాను, జనరల్ సినిమా చెప్పకూడదు, బట్ పిల్లలు కదా మీరు ఈజీగా అనుకుంటారు. అలా ఒక పెద్ద గ్రద్దని చూశారు. చూడంగా వాళ్ళకి మైండ్లో ఏం రావాలి? ఎంబడే రాక్షసుడు ఎవరో. ఎందుకంటే మేము చూడలేదు కదా ఇలాంటి గద్దని, మేము ఎప్పుడు చూడలే, అవునా కదా? మేము ఎప్పుడు ఇలాంటి గద్దని చూడలే. రాక్షసుడు అయి ఉంటాడు, ఎందుకంటే మా వాళ్ళు ఎవరు చెప్పలేదు ఇలాంటివి ఉంటాయని అనుకున్నారు. రాక్షసుడేమో అనుకుని నువ్వెవరు అని అడిగారు. రాముల వారు అడిగారు, నువ్వెవరు అని అడిగారు. ధైర్యవంతుడు కదా, అమ్మో అని దాక్కోడు, మనలాగా ముందుకెళ్తాడు. రాముడు అదే కదా ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది, అదే వీరత్వం, ధైర్యం, సాహసం, ఆలోచన కూడా. అలానే మూర్ఖంగా బిల్డింగ్ మీద దుంకేశానండి ధైర్యంతో అంటే నీ మూర్ఖుడా, నీ ఖాళీ నేను అందుకే అంటారు. ఎక్కడ అవసరం అక్కడ ధైర్యం, అవునా కదా? అంతేకాదు ఉంది కదా అని చెప్పి షో పుటప్ కోసం బిల్డప్ కోసం చేయకూడదు. అవసరానికి ధైర్యం ప్రదర్శన చేయాలి. తన పేరు ఉపయోగం కోసం, ధర్మం నిలబడే కోసం, ఇలా వీటి కోసం చేయొచ్చు ధైర్యం. తన పేరు జటాయు అని దశరథుడి మిత్రుడు అని చెప్పుకున్నాను. నేను జటాయుని, నేను దశరథుడి మిత్రుడిని అని చెప్పేశాడు. అయిపోయింది ఇక్కడే. తన గురించి తను చెప్పుకున్నాడు, నేను దశరథ మహారాజు మిత్రుడిని. అలా ఎలా మరి? అంటే జటాయు కూడా ఉట్టి గ్రద్ద కాదు, ఆయన కూడా గొప్ప తపశక్తి సంపన్నుడే ఆయన. అందుకే రామాయణంలో తోడ్పడ్డాడు. రావణాసుడితో యుద్ధం చేసే శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది మరి? అంటే ఆయనకు ఒక అన్న ఉన్నాడు, సంపాతి అని. అర్థమైందా? అన్నదమ్ములు ఒక కథ ఉంది. అది చిన్నప్పుడు వాడు ఇద్దరు ఎగురుతూ పోటీ పెట్టుకున్నారు, సూర్యుడి దగ్గర ఎవరు ఫస్ట్ వెళ్తారా అని. అలా ఇద్దరు ఎగురుతూ దగ్గర పోయంగానే ఆఖరికి సూర్యుడి దగ్గరకు వస్తుంటే ఏమవుతుంది? కాలిపోయి బూడి తప్పి కింద పడిపోవాలి. సంపాతి ఏం చేశాడు? అయ్యో నా తమ్ముడు, అది అన్నకు ఉండాల్సిన లక్షణం అది. అయ్యో నా తమ్ముడు అంటే బిడ్డ లాంటి వాడిని నేను కాపాడుకోవాలని సంపాతి తన రెక్కలు అడ్డు పెట్టాడు. జటాయు రెక్కలు కాలేదు, జటాయు కాపాడబడ్డాడు. సంపాతి రెక్కలు కాలిపోయి ఆకాశం నుంచి కింద పడి ఒక ప్లేస్లో ఉండిపోయాడు. అక్కడి నుంచి రెక్కలు లేవుగా, కదలలేడు పాపం. సూర్యభగవానుడు ఇదంతా చూసి అయ్యో వీళ్ళిద్దరు ఎంత అన్యోన్యమైన
అన్యోన్యమైన ప్రేమాభిమానాల కన్నా అన్నదమ్ములు. అందువల్ల వీళ్ళు ముందు ముందు రామాయణానికి ఉపయోగపడాల్సిన వాళ్ళు. తెలీదా సూర్యనారాయణ స్వామికి? అన్నీ తెలుసు సూర్యుడికి. మన జరిగే ఫ్యూచర్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటారు? ఒకనొక సైంటిస్ట్ మన వేదాల్లో చెప్పారు, మనకు జరగాల్సిన ఫ్యూచర్ అంతా కూడా సూర్యుడి నుంచే బయలుదేరుతాయి ఈవెంట్స్ల రూపంలో. ఈవెంట్స్ లాగా అంటే సూర్యుడి దగ్గర నుంచి బయలుదేరిన సంఘటనలు ఫ్యూచర్ అంటాం. ఇవాళ రాత్రి మీరు పడుకొని రేపు పొద్దున్న లేస్తారు కదా, అదేగా ఫ్యూచరు. నియరెస్ట్ ఫ్యూచర్ అదే. రాత్రి ఇంటికి వెళ్ళాక టీవీ చూస్తారు, హోంవర్క్ సేవ చేసుకొని పడుకొని రేపు పొద్దున్న లేస్తారు. ఇది మన నియరెస్ట్ ఫ్యూచర్. ఇది ఆల్రెడీ జరగాలని సూర్యుడి నుంచి ఈవెంట్ బయలుదేరిపోయింది. అర్థమైందా? మనకి ఇక్కడ యాంటీనాస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అందరు పుట్టగానే చిన్న ట్రయాంగిల్ బాక్స్ ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది, దీనే బ్రహ్మరంధ్రం అంటారు. చిన్నగా ఉండగానే అది తల్లి ఆముదం పెట్టి 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 ఒక ఏజ్ వచ్చాక అది మూసుకుపోయి గట్టిగా పుర్రె ఉండిపోతుంది. ఆ స్కల్ లోపల రంధ్రం లోపలికి వెళ్ళిపోతుంది, పైన పుర్రె కప్పేస్తుంది. మళ్ళీ సాధన చేసి 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 గొప్ప యోగిగా మారి దాన్ని చీల్చుకొని ప్రాణం వెళ్ళేలాగా తయారు చేసుకుంటాడు. అందుకని గురువులు వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ పిల్లాడుకున్నట్టే చిన్న సాకెట్ లాగా ఓపెన్ అయి ఉంటుంది గురువులకి. కొంతమంది గురువులు చూడండి, ఇలా ఇలా ఉట్టి జుట్టు పీక్కుంటే బట్టతలు వస్తుంది. నేను చెప్పాను చెప్పి జుట్టు పీక్కోకండి. కొంతమంది గురువులు ఏం చేస్తుంటారంటే ఇలా ఇలా అనుకొని ఇలా ఇలా సెట్ చేస్తుంటారు, దాన్ని మెల్ల ఇలా సెట్ చేసుకుంటూ ఉంటారు. నేను ఇలా అంటే కాదు, నాకు తల జిలబుడితే నేను గోక్కుంటున్నా, నా గురించి చెప్పట్లే. కొంతమంది మహానుభావులు ఉంటారు, ఇలా 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 ఏదో ఉంటాయి కొన్ని వాళ్ళకి, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఎందుకు అంటే సాధన చేసి అక్కడి నుంచి ప్రాణాన్ని బయటికి పంపించే ప్రయత్నం. ఎందుకు అక్కడి నుంచి ప్రాణం పోవాలి? కంటోంచి పోతే ఏంటి, ముక్కులోంచి పోతే మనలాంటి వాళ్ళకి ఎక్కడి నుంచైనా పోతుంది. నవరంధ్రాల్లోంచి పోవచ్చు, చర్మరంధ్రాల్లోంచి కూడా పోవచ్చు. స్వెట్ పోర్స్ అంటారా, దాని నుంచి కూడా ప్రాణం పోవచ్చు. అయ్యా అట్లెట్లా? నా స్వెట్ పోర్ నాకే కనబడట్లే, ఇంత ఉంది, దాని నుంచి ప్రాణం పోతుంది. ప్రాణం దానికంటే చిన్నది కాదు, ప్రాణం దానికంటే చిన్నది కాబట్టి. ప్రాణం ఎంత సైజు అంటే, మీ బియ్యం గింజ ఉందా ఇంట్లో? బియ్యం తింటారు కదా, అన్నం వండక ముందు బియ్యం గింజ అంటారు. ఆ బియ్యం గింజను దగ్గరగా చూడండి. ఎప్పుడైనా మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదాన్ని. తీసాం, తోసాం, మిగిలింది బయటపడేసాం, ఇంతే. మనకి రెండే తెలుసు. రమణ మహర్షి గారంట ఒక అన్నం గింజ, అన్నం తినే మెతుకు కింద పడితే తీసి ఇలా పెట్టి అద్దుకొని తింటారంట. అది ఆయన అన్నంకి ఇచ్చిన వాళ్ళు. అది ఎందుకు? ఆయనే శివుడు, లేదంటే శివాంశం, ఆయన సుబ్రహ్మణ్యుడు. తల్లి అన్నపూర్ణాదేవి ఎలా చూసుకుంటాడు? అయ్యో మా అమ్మ కింద పడిపోయిందా అని కళ్ళకద్దుకొని తీసుకొని నా ఆకలి తీర్చడానికి వచ్చిందా? ఎవరన్నా ఇలా తింటున్నావా అన్నం? అసలు ఎవరన్నా ఇలా తింటున్నావా? నేను ఎప్పుడైతే రమణ మహర్షి, వెరీ గుడ్ నాన్న, అలా తినేవాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా కూడా చాలా సంతోషం. అందరూ ఒక క్లాప్ ఇవ్వండి మా భార్గవ్కి. ఎందుకంటే ఇదే నేను ఎక్స్పెక్ట్ చేసేది. చాలు చాలు చాలు. అలా అన్నం తినే లక్షణం డెవలప్ అవ్వాలా? లేదు, చేసుకోండి. అన్నం మనం తెలియక ఏం చేస్తున్నాం అంటే పళ్ళెం కింద పెట్టుకొని తింటున్నాం, మనమేమో చాప వేసుకుంటున్నాం. యాక్చువల్ అన్నానికి ఆ గౌరవం ఇవ్వాలి. ఇది ఎక్కడ అబ్జర్వ్ చేస్తారంటే మార్వాడీస్, నార్త్ వాళ్ళు కొంతమంది చూడండి, వాళ్ళ ఇళ్ళలో కింద సింహాసనం వేసుకొని మంచి పైన వేసుకొని ఒక వెండి పళ్ళెం పెట్టుకొని అన్నాన్ని కూడా గ్రాండ్గా సంతోషంగా సెలబ్రేషన్ లాగా తింటారు. అందుకు వాళ్ళు అంత బాగా హెల్దీగా ఉంటారు. తెల్లగా మంచిగా హాయిగా దూర జామకాయలాగా హెల్దీగా మంచి నెయ్యి వేసుకొని వాళ్ళని చూడంగానే మనకి ఏమనిపిస్తుంది? అబ్బాయి ఎంత హెల్దీగా ఉన్నారా అనిపిస్తుంది, అవునా కాదా? నిజంగా అన్నానికి గౌరవించి తిన్నవాడికి అన్నం ఎప్పుడు వాడికి హెల్తీగానే ఉంచుతుంది. అన్నపూర్ణాదేవి కదా, అందుకే శ్లోకం ఏం చెప్పమన్నారు? అన్నపూర్ణే సదాపూర్ణే చెప్పమన్నా. శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవాన్ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఇలా చెప్పారు. ఇలా చెప్పుకొని అన్నం తినాలి, అంత రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి. అలా రమణ మహర్షి గారు చేశారు, అలా మనం చేయాలి. అది ఎప్పటి నుంచి చదివాను అప్పటి నుంచి కింద మెతుకు పడితే కళ్ళగత్తుకొని తీసి తినేస్తా. మరీ మట్టిలో అలా అంటే అయ్యో తప్పైపోయింది ఈసారి, కానీ కింద పడకుండా తినాలి. మొత్తం చెయ్యి అంటించుకొని కారుకుంటూ అది ఇక్కడ నాకుతారో తెలియదు, ఇక్కడ నాకుతారో తెలియదు, అలా తినకూడదు. అన్నం తింటే అంట ఈ వేలు ఇక్కడ వరకే అంటాల. గుర్తుపెట్టుకోండి,
ఈ వేలు ఇక్కడ వరకే, అరిచేయికి అంటకూడదు, దరిద్రం. ఇక్కడ అంటుతూ ఇలా పస 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 అమ్మవారిని ఇలా శాడిస్టిక్గా పిసికి 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 దాన్ని ఎలా తింటారంటే అబ్బో రాక్షసుడు అన్నం తింటున్నట్టు ఉంటుంది. అలా తినద్దు. అన్నం తినడం ఆర్ట్. ఎందుకు అలా చెప్తున్నారంటే అది కూడా మనం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సరే, రామాయణంలోకి వద్దాం. తన పేరు జటాయు అని చెప్పాడు. అలా సంపాతి జటాయు కథ విన్నాం మనం. అలా జటాయు కాపాడబడ్డాడు సంపాతి చేత. సూర్యుడి వేళ వరం వచ్చింది. ఏంటి అంటే, ఏ రోజైతే నువ్వు రాముడికి సహాయపడతావో, ఎవరికి? సంపాతికి అన్నారు. ఏ రోజైతే నువ్వు రాముడికి సహాయపడతావు ఆ రోజు నీ రెక్కలు నీకు మళ్ళీ తిరిగి వచ్చేస్తాయని చెప్పారు. అలానే జటాయు కూడా రాముడికి కోసం సహాయపడతావని చెప్పారు. ముందు ముందు రామాయణంలో రాముడు అనే అవతారంలో వస్తాను, అవతారం వచ్చినప్పుడు మీ ఇద్దరు అవసరం నాకు ఉంటుంది అని అన్నారు. అలా జటాయు కూడా రావణాసురుతో యుద్ధం చేస్తూ రామకార్యం కోసం చేశాడు యుద్ధం, ప్రాణం వదిలేశాడు. అలా వీరుడిగా ప్రాణం వదిలేస్తే స్వర్గం. యుద్ధంలో వీరుడు కాదు. మన సోల్జర్స్ అందరూ యుద్ధాల్లో చనిపోతారు. వాళ్ళు ఎక్కడ పోతారు? స్వర్గానికి వెళ్తారు, ఇంకా వేరే ఎక్కడ పోరు. వాళ్ళకి స్వర్గమే, వీర స్వర్గం అంటారు. మళ్ళీ స్వర్గంలో హాయిగా కొన్ని రోజులు ఎంజాయ్ చేసి మళ్ళీ భూమి మీద మనిషిగా పుడతారు. ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఒక ఆప్షన్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు? మంచి లైఫ్ ఇచ్చి భగవంతుడి వైపు తిరిగేటట్టుగా ఒక ఆప్షన్స్ ఇస్తాడు. ఇచ్చి భగవంతుడి వైపు తిప్పి మోక్షానికి వెళ్ళేటట్టుగా. కానీ మనం ఏం చేస్తాము? నిజంగా అలా చేస్తే మంచిదే, కానీ మనం ఏం చేస్తాం? అమ్మవారు చేపట్టుకుని అడుగురా అంటే చాలా బ్యూటిఫుల్ అట్రాక్టివ్లో వరల్డ్ కనబడేసరికి ఆ చేయి వదిలేసి మనం ఆ వరల్డ్లో తప్పిపోతున్నాం. మనం అందరం అదే చేసేది. ఇప్పుడు ఒక మాట అంటాను, మనం అంతకుముందు స్వర్గానికి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పగలుగుతారా మీరు? మనలో ఎవరో స్వర్గానికి కూడా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నరకానికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉండొచ్చు, అవునా కాదా? కానీ విశ్వలోకం, శివలోకం, బ్రహ్మలోకం వెళ్ళొచ్చిన వాళ్ళు ఉండొచ్చు అని చెప్పలేము, ఎందుకంటే వెళ్తే రారు కాబట్టి. ఈ మూడు చోటకి అమ్మ శాక్తేయమో, గాణాపత్యమో, సౌరవమో, ఈ పంచాయతనాల్లో ఉన్న ఏ లోకానికి వెళ్ళి మళ్ళీ వచ్చే పని ఉండదు. ఇక అది పర్మనెంట్ ప్లేస్, అది వెళ్ళడమే కానీ రావడం ఉండదు అక్కడ. అలా వెళ్ళలేదు కాబట్టి కదా మనం వచ్చిందాం. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా వాటి కోసం ప్రయత్నం చేయాలి. అందుకని నాకు స్వర్గం కావాలి, స్వర్గం అబ్బా ఏసీ చూస్తే ఎంత స్వర్గంలా ఉందిరా అంటారు. ఎందుకు? అది మళ్ళీ నరకానికే రావాలి. బిల్లు కట్టేటప్పుడు తెలుస్తుంది, కరెంట్ బిల్ కట్టేటప్పుడు తెలుస్తుంది ఏసీ సుఖం ఏంటనేది. కారు నడిపేటప్పుడు స్వర్గం, దాని పెట్రోల్ పోయించి దాని ఈఎంఐ కట్టేటప్పుడు తెలుస్తుంది దాని నరకం. ఇల్లు స్వర్గం, దాని ఈఎంఐ కట్టేటప్పుడు నరకం. దానికోసం ఉద్యోగాలు పరిగెత్తాలి. బాస్ ఎన్ని తిట్టినా భరించి ఓర్చుకోవాలి. ఇదే జీవితం, సంసారం. సరే, అందుకే సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది, దుఃఖం ఉంటే సుఖం ఉంటుంది. రెండొద్దురా అన్నవాడు అదృష్టవంతుడు. అలాంటి వాళ్ళు రమణ మహర్షి, షిరిడి సాయి, రాఘవేంద్ర గురువులందరూ, దేవతామూర్తులు మనకి ఇచ్చిన వాళ్ళందరూ. సరే, జటాయు అని చెప్పుకున్నాడు, దశరథుడి మిత్రుడు అన్నాడు. ఇప్పుడు దశరథుడి మిత్రుడు అనగానే రాముడికి తండ్రి వంటివాడు, తండ్రితో సమానం. తన వంశ చరిత్రను, శక్తి సామర్థ్యాలను వివరించాడు జటాయు. తన శక్తి సామర్థ్యం ఏంటి ఇవన్నీ చెప్పుకున్నాడు జటాయు. ఎవరికి? రామచంద్రమూర్తికి. తన తండ్రికి ఆత్మీయుడైన జటాయుకు సీతరక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు. ఇప్పుడు నమ్మాడు కదా, సీతని మీరు కూడా కాపాడాలి ఇక్కడి నుంచి అని అంటున్నాడు రాముడు. ఎందుకు అలా అన్నాడు రాముడు? అదేంటి జటాయుకు సీతరక్షణ బాధ్యత అంటే? సిక్స్త్ సెన్స్ ప్రతి మనిషికి పనిచేస్తుంది కదా. మనకుందా సిక్స్త్ సెన్స్? అసలు అది ఉందనేది కూడా తెలియదు మనకు. అంత సెన్స్లెస్గా అయిపోయాం మొబైల్ దెబ్బకి, టెక్నాలజీ దెబ్బకి. మనిషికి ఏ టెక్నాలజీ అవసరం లేదు, దేవుడు ఆల్రెడీ ఇన్బిల్ట్ టెక్నాలజీ పెట్టి పంపించారు. దాన్నే సిక్స్త్ సెన్స్ అంటారు. సినిమా కూడా తీశారు దాని మీద. సిక్స్త్ సెన్స్ గ్రేట్నెస్ ఏంటంటే, మనకి డేంజర్ వచ్చినా, మనకి ఏమైనా దగ్గరలో సంతోషం వచ్చినా అది మనకి ఇండికేషన్స్ ఇస్తుంది. శకునాలను గుర్తుపట్టి చెప్తుంది, నీకు సుఖం వస్తుంది, సంతోషం వస్తుంది, నీకు కష్టం రాబోతుందని సిక్స్త్ సెన్స్ చెప్తుంది అంట ఖచ్చితంగా. దాన్ని మనం పట్టించుకోం, చాలా బిజీ మనం. కన్న తిరిగినా కూడా వేడి చేసింది, కుడి కన్న దొరికితే ఏమో, ఎడం కన్న దొరికితే తెలియదు ఎందుకో. రామాయణం శకున శాస్త్రం కూడా చెప్తుంది. నేను అదే చెప్పాను కదా, రాముల వారు సీతమ్మని పట్టుకెళ్ళిపోయాక వెతుకుతుంటే నెత్తి మీద నుంచి కాకులు ఇలా, లక్ష్మణుడు సీతమ్మని వదిలేసి వస్తున్నాడు రాముడి దగ్గరికి. ఈ లోపల రాముడు ఇటు నుంచి వస్తున్నాడు లక్ష్మణుడి దగ్గరికి. వస్తుంటే రాముడి తలపై నుంచి కాకి ఎగురుకుంటూ వెళ్ళిందంట. అంటే అర్థం ఏంటంటే, నీ దగ్గర బంధువు ఎవరో నీ నుంచి దూరం అవుతున్నారని ఇండికేషన్. కాకి నెత్తి నుంచి ఇలా ఎగిరి వెళ్తే ఆ రాముడు చూసుకుంటూ వచ్చాడంటే ఏదో కష్టం వచ్చేసి నాకు ఎవరో దూరం అవ్వబోతున్నాడు లక్ష్మణుడు సీతను అనుకుంటూ ఇంకా టెన్షన్గా వస్తున్నాడు రాముడు. అలా సీతమ్మని పట్టుకెళ్ళాక చాతక పక్షులన్నీ ఎగురుతూ సౌత్కి వెళ్ళినాయంట రాములు వారు చెప్తూ. ఆయన దుఃఖంలో ఆయన గుర్తుపట్టలే, బాధలో. ఇప్పుడు బాధ వచ్చినా కోపం వచ్చినా మనిషి మృగం అవుతాడు, లేదంటే తెలియకుండా స్పృహ లేకుండా అవుతాడు అంటే అదే రీజన్. అంత రామచంద్రమూర్తి సీతమ్మని పట్టుకెళ్ళాడంటే మరి భార్య కదా, ప్రియమైన భార్య, ఆవిడకి ఈయన డీరెస్ట్. అయ్యో నా సీతను ఇలా చూసుకున్నానే, అది ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో, నా దగ్గర నుంచి వెళ్ళిన సెకండ్ నుంచి ఆవిడ కష్టాలు స్టార్ట్ కదా, నేనుంటే ఏం లాభం అనుకుంటున్నాడు పాప. ఆయన కింద దొర్లాడి ఏడ్చాడు. చాలామంది డౌట్, రామచంద్రుడు దేవుడు కదా, ఇలా మనలాంటి మనిషి ఆయన. దేవుడి లక్షణాల వల్ల దేవుడు అన్నాం అంటే మనకు కూడా స్కోప్ ఉంది. ఆయన లాంటి లక్షణాలు వస్తే దేవుడిగా మారడానికి. చాతక పక్షులు వెళ్తూ చెప్పినాయంట, ఇటువైపు తీసుకెళ్ళాడు రాక్షసుడు అని.
ఆయన బాధలో గుర్తుపట్టలే. జింకలు చెవులెత్తి ఆ డైరెక్షన్ చూపించుకుంటూ అరుచుకుంటూ పోయినాయంట సౌత్, ఆయన గుర్తుపట్టలే. కానీ దాని ముందు ఆయన డైలాగ్ కొడతాడు, ప్రకృతిని అంతా అడుగుతాడు, మా సీతమ్మ ఎక్కడుంది, ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి, లేదంటే బ్రహ్మాస్త్రం తీసేసి మొత్తం నాశనం చేసేస్తా అన్నాడు భూమిని. అప్పుడు లక్ష్మణుడు వచ్చి ఆపుతాడు. కానీ ప్రకృతి చెప్తుంది రామచంద్రమూర్తికి, గుర్తుపట్టే స్టైల్. అందుకు మనం కూడా ఎంత మందబుద్ధులు అవుతామంటే, ఏమైంది పడుకునే వాళ్ళు లోపలికి వెళ్ళి పడుకోవచ్చు కదా. మనం ఎంత మందబుద్ధులు అవుతామంటే, నా నిద్ర లోపల పోవచ్చు నాన్న, రామాయణం జోలపాట కాదు పడుకోవడానికి. కొంతమంది జోలపాట అంటే ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు పాపం కత్తి చూపు పనిచేయదు, ఓకే, వాళ్ళు నోరు తిరగదు, కాళ్ళు చేతులు పనిచేయవు, వాళ్ళు ఏం చేస్తారు, చదువుకోలేరు, వినలేరు, హాయిగా బెడ్ మూల కాంచుకొని మనలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తా అంటే హాయిగా రామాయణం చెప్తుంటే ఆ రామాయణం వింటూ అలా తలగా తేల్చుకొని ప్రాణం వల్ల పోయినా సంతోషం వాళ్ళకి, అలా నిద్రపోయినా సంతోషం. ఎందుకంటే ఆ స్టేజ్లో ఉంటే అది మన అన్ని కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా, బుద్ధి సరిగా పెట్టి వినాలి. అలా ప్రకృతి అంతా చెప్పినా కూడా రామచంద్రమూర్తి గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకు? దుఃఖంతో జ్ఞానం కవర్ అయిపోయి ఉంటుంది. మనం భయపడ్డా గుర్తురావు, అందుకని ఐడియాస్ రావు భయపడితే. కోపంలో ఉన్నా కళ్ళు మూసుకుపోతాయి, దుఃఖంలో ఉన్నా కళ్ళు మూసుకుపోతాయి, భయపడ్డా కళ్ళు మూసుకుపోతాయి. కొన్ని ఉన్నాయి ఆ లక్షణాలు ఉంటే కళ్ళు మూసుకుపోవడం అంటే బుద్ధి పనిచేయదు. ఇక ఎంతసేపు అదే ట్రిగర్ అవుతూ ఉంటుంది, అమ్మో ఏమైంది, ఏమీ అవ్వదు, ఏది అవ్వాలో అది అవుతుంది. ఎట్లయినా నువ్వేం చేయగలవు? ఏం చేయలేవు. కాకపోతే కనీసం నువ్వు చేసిన తప్పు వల్ల ప్రాబ్లం వస్తే నెక్స్ట్ టైం అది రాకుండా ప్రయత్నం చేసుకోవాలి. నేను ఎప్పుడు అదే ఎగ్జాంపుల్ చెప్తా. ఒకప్పుడు పోయేవాడు, తర్వాత వాల్మీకి అయ్యాడు, ఇంకా కూడా పోయేవాడుగా చూస్తున్నానంటే అది మీ కర్మ, మీ ప్రాబ్లం. అది వాల్మీకి అయిపోయాడు, వాల్మీకి ఏమైనా ప్రాబ్లమా? లోకం అందరూ వచ్చి నువ్వు పోయేవాడు, నువ్వు వాల్మీకి కాదంటానికి ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు. ఆయన గుర్తుపట్టాల్సిన వాళ్ళు గుర్తుపట్టేశారు, ఈయన పోయేవాడు కాదురా వాల్మీకి అని. అర్థమవుతుందా? మనల్ని ఎవరో ఒకళ్ళు వేస్ట్ ఫెలో, యూజ్లెస్ ఫెలో అని తిట్టుండొచ్చు, అది ఒక్కప్పటి మాట. అది ఫీడ్బ్యాక్ మీరు మైండ్లో పెట్టుకొని మిమ్మల్ని మీరు బెస్ట్ చేసుకునే ప్రాసెస్లో మళ్ళీ వచ్చి మీరు వేస్ట్ ఫెలో ఉన్నా కూడా శ్రీరామచంద్ర పరబ్రహ్మార్పణం వస్తు రాముడికి ఇచ్చేసారు. లేదంటే అమ్మవారి ఇష్టం అంటే అమ్మ ఇక వాడు నన్ను తిడుతున్నాడు నువ్వు తీసేసుకో, అది ఎవరికి వెళ్తుంది? ఇప్పుడు అమ్మవారికి వెళ్తుంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అలా స్పార్క్ అలా తగలంగానే ఏమవుతుంది? అమ్మవారు కళ్ళు తెరుస్తుంది. అప్పుడు ఎవడరా మా వాడిని తిడుతున్నారు, లేదా నా భక్తురాల్ని సతాయిస్తున్నాడు అని ఏం చేస్తారు? అమ్మవారు ఏం చేయాలో చేస్తారు. సౌండ్ చేయకడమా, పక్కన పెట్టేసేయండి. సరే, అలా సీతమ్మని రక్షణ బాధ్యత ఎవరికి ఇచ్చారు? జటాయుకి ఇచ్చారు. అంటే రాముల వారి 6th సెన్స్ సీతమ్మకి ఏదో గండం రాబోతుందని తెలుస్తుంది. అంటే రాక్షసులు కూడా ఉన్నారు కదా అరణ్యంలో, అందుకని. సరే, శ్రీరాముడు ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు ఎంబడి పర్ణశాల ఒకటి నిర్మించాడు. ఎక్కడ? పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తుంది. ఒకనాడు శ్రీరాముడు పురాణ కథ ప్రసంగంలో ఉన్నాడు. పురాణం చెప్తుంటారు, ఇగో ఇలా చెప్పుకుంటున్నారు వాళ్ళు కూడా. రాముడు పైన కూర్చుంటాడు ఆసనం మీద, కింద లక్ష్మణుడు సీతమ్మ కూర్చుంటారు, వింటూ ఉంటారు. లేదంటే సీతమ్మ రాముడి పక్కన కూర్చొని చెప్తుంటే వాళ్ళు ఆయన వెంకి ఇలా చూస్తూ మా ఆయన ఎంత బాగా చెప్తున్నాడని వింటూ ఉంటారు. రేపొద్దున మీకు వచ్చే భర్తలు, లేదంటే అందుకే మగవాడిని ఇంటి పెద్ద అన్నాడు. ఎందుకంటే వాడు ఫస్ట్ ధర్మం తెలుసుకొని వాడు అన్నీ నేర్చుకొని, భార్య కూతురు అన్నీ ఆవిడే, భార్య ఆవిడే, తల్లి ఆవిడే, కూతురు ఆవిడే, అన్నీ. అందుకే పెళ్ళిలో అదే చెప్తారు మంత్రాల్లో, నువ్వు నీ భార్యని ఎలా చూసుకోవాలంటే నీ కూతురులా చూసుకోవాలని చెప్పారు, అలాంటి తల్లిలాగా చూసుకోవాలని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మనం హయ్యెస్ట్ కేరింగ్లో ఉంటాం మనం, అర్థమైందా? అలా అయితే శ్రీరాములు అని అలా చూస్తుంటారు. రేపు పొద్దున్న వచ్చి మీకు వచ్చే ధర్మాత్ముడు ఎవరైతే ఉంటాడో, లేదంటే అమ్మాయో, మీ ఆయనకు తెలియకపోతే మీరు నేర్పించండి, మీ ఆయనకు తెలుసు మీరు ఫాలో అవ్వండి. అలాగని ఎలా అయినా కానీ ధర్మంలో ఉండండి, ఇద్దరు ధర్మంలో పట్టుకొని పోండి, అది అందరికీ లోకానికి మంచిది. రేపు వచ్చేవాడో అమ్మాయో వాళ్ళు ధర్మంలోకి వస్తారు. ఇంట్లో కూర్చొని రామ 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 అంటే వాడు రామానే అంటాడు, అవునా కదా? రబ్బర్ అంటే రబ్బరే అంటాడు, అవునా కదా? హవా అంటే హవానే అంటాడు, తర్వాత హౌలా అవుతాడు హవా అని, అవునా కదా? ఆ క్రెడిట్ ఎవరికి వస్తుంది? పేరెంట్స్కే వస్తుంది. అమ్మాయి అయితే అమ్మకి ఇస్తారు, అబ్బాయి అయితే నాన్నని హౌలాని చేస్తారు, సరిపోతుంది. అందుకనే బాయ్స్, అదే నేను అన్నా నెక్స్ట్ ఇయర్ నుంచి, ఇన్నేళ్ల నుంచి నేను ఎప్పుడు గర్ల్ సపోర్ట్ ఎక్కువ పిల్లలతోనూ కూడా అంటూ ఉంటాను. నేను ఎప్పుడు, నాన్న సార్ మీరు అదేంటి పార్షాలిటీ, గర్ల్స్ సైడ్ ఎక్కువ పార్షాలిటీ అది అంటే నేను అంటాను, గర్ల్స్ లైఫ్ స్టైల్ ఎప్పుడు టఫ్గా ఉంటుందిరా. ఒక మదర్ని చూసినా ఎంత కష్టపడుతుంది, భార్యను చూసినా ఎంత కష్టపడుతుంది, ఒక గర్ల్ చైల్డ్ లాగా చూసినా ఎంత కష్టపడుతుంది, సొసైటీలో వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు, వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారు. అందుకే నేను ఎప్పుడు 51% గర్ల్స్కి 49% బాయ్స్ సపోర్టర్ అని చెప్పేవాడిని. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం చేస్తున్నానంటే 51% బాయ్స్ ఉండి 49 గర్ల్స్ చేస్తున్నాను. ఉల్టా అవుతుంది ఇప్పటి నుంచి ప్రాసెస్. ఎందుకంటే ఇంటిని నిలబెట్టాల్సిన యజమానికి ధర్మం తెలియట్లేదు ఫస్ట్, దానివల్ల వాడికి తెలియదు కాబట్టి వచ్చే భార్యకి చెప్పలేడు ఇద్దరు అధర్మంలో ఉంటారు, వచ్చే పిల్లలు అధర్మంలోనే ఉంటారు, మొత్తం సంసారం మొత్తం సొసైటీ అంతా నాశనం.
అందుకనే బాయ్స్ ప్రోగ్రామ్స్ తొందరగా ఎక్కువ లాంచ్ చేసి బాయ్స్ని నిలబెడితే వాడిని ఫాలో అవ్వడానికి, రాముడిని ఫాలో అవ్వడానికి సీతమ్మ ఉన్నట్టు ఆ రాముడిలాగా అబ్బాయిలను తయారు చేస్తే, మగవాళ్ళని ఆ రామచంద్రమూర్తిలా తయారు చేస్తే వాళ్ళని అనుకరించడానికి సీతమ్మ, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అందరూ వెనక ఫాలో అవుతారు. రామాయణం చెప్పుకొని మనం ఇన్ని రోజులు స్టార్ట్ చేయాలి. ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి అదే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. అమ్మాయిల సపోర్ట్ అమ్మాయిలకే, అబ్బాయిలు ఒక 2%. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ రూల్స్ అవి ఇవి చూసినా కూడా అబ్బాయిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ధర్మంగా. లేదంటే పక్కకి వెళ్ళిపోయారనుకో, ఫ్యామిలీ నాశనం, తాగుకు అలవాటు అయ్యాడు అనుకోండి, ఫ్యామిలీ నాశనం అయిపోవట్లే. తిరుగుడు పోతే అయ్యాడు అనుకోండి, ఫ్యామిలీ ఇబ్బంది పడట్లే. లేదా ప్యాక్ ఆటనో జూదం అలవాటు పడడం, ఫ్యామిలీ పోవట్లే. మంగళసూత్రాలు అమ్మి తాగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అవునా కదా? ఏదైనా వెధవ పనులు చేశారనుకోండి, ఆ ఫ్యామిలీ పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారా? అలా అయితే మనం ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ పాస్ట్లో మీరు ఎన్ని తప్పులు చేసినా సిన్సియర్గా దేవుడి దగ్గర ప్రార్థన చేసి గురువుకు చెప్పుకొని మిమ్మల్ని మీరు శరణాగతి అంటారు. స్వామి ఇగో ఇక్కడి నుంచి నేను బాగుండాలనుకుంటున్నా, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నా లైఫ్ మార్చు, ఆయన మార్చేస్తాడు. సిన్సియర్గా ప్రేయర్ చేయడం రావాలి ఫస్ట్. అంటే మంత్రాలు ఏం చదవక్కర్లేదు, మనసుతో స్వామితో మాట్లాడాలి, మనసు ఇప్పి స్వామితో మాట్లాడి చెప్పుకోవాలి. సరే, ఒకనాడు శ్రీరాముడు అలా పురాణ ప్రసంగంలో ఉండగా ఇంతలో శూర్పణఖ వచ్చింది. ఆదుకోండి, మంచిగా ఉన్నప్పుడల్లా ఎవడో ఒకడు వస్తాడు. మన జీవితాల్లో కూడా అంతేగా, ప్రశాంతంగా బాగుందిరా అంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఎవరో ఒకరు శూర్పణఖ ఉంటారు. ఒక మందర, ఒక శూర్పణఖ, ఇలాంటి వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారా? ఉంటారు. ఒక సుగ్రీవుడు లాంటి వాడు, హనుమంతుడు లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అనే రాక్షసి అక్కడికి వచ్చింది శూర్పణఖ. ఆమె రావణాసురుడి చెల్లెలు. అదిగో ఇంకా సర్టిఫికేషన్, ఆమెకి మంచి సర్టిఫికేషన్ కూడా. రావణాసుడి చెల్లి ఎవరమ్మా? ఎవరో చూడండి, గీతేశ్వరం వెళ్ళొచ్చుమా, గీతేశ్వరం వెళ్ళొచ్చు, పంపించు. రావణాసురుడి చెల్లెలు, ఆమెకు గొప్ప సర్టిఫికేషన్ కూడా. రావణాసురుడు చెల్లెలంగా అందరు భయపడతారు, అమ్మో 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 ఆమె జోలికి వెళ్తే రావణాసురుడు చంపేస్తాడు. రావణాసురుడు చాలా పవర్ఫుల్ కదా. అందుకని శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైంది. రాముడిని చూస్తే ఎవరు లైక్ చేయరమ్మా? రాముడిని చూస్తే ఎవరన్నా లైక్ చేయాలా? ఎందువల్ల? రూప సౌందర్యం కాదు, గుణ సౌందర్యం. రాముడి గుణాల వల్ల ఫస్ట్ అందరు లైక్ చేస్తారు. ఆ గుణాల వల్ల ఆయనలో ఆ తేజస్సు వచ్చింది, ఆ బాడీకి ఆ గ్లో వచ్చింది, ఆ మొత్తం స్ట్రక్చర్లోనే ఆ కాంతి వచ్చింది. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ లోపల గుణాలు బట్టే. మీకు ఒక మాట చెప్తాను, లోపల మీకు కుళ్ళు, ఈర్ష్య, అసూయ, ఆ అరిషడ్ వర్గాలు 6 ఉన్నాయా? కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మాత్సర్యం. ఈ లోపల ఉన్నాయనుకో, వాడి మొహం చూస్తేనే భయం వేస్తుంది, వాడి జోలికే పోబుద్ది కాదు. వాడంతా అదే కక్కుతున్నట్టు ఉంటుంది లోపల నుంచి నెగిటివ్ అంతా బయటికి ఆరా. అదే వాడు ఎంత తిట్టినా కొట్టినా రామ 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 అనుకునేవాడు అన్నాడు అనుకోండి, ఎన్ని కష్టాలు వచ్చినా రామ అనుకున్నాండి, ఏదో రోజు వాడి దగ్గర ఎంతమంది చేరుతారో. లోకమంతా వాడిని విధవ అనొచ్చు, కానీ నమ్మినవాడు, భక్తుడయ్యి ఉండి రామశబ్దం ఉన్నవాడి జోలికి ఎప్పుడు మనం అక్కడ సేఫ్. ఎవరు సేఫ్ రా అంటే నిత్యం రామ అనుకునేవాడు సేఫ్. వాడి దగ్గరికి వెళ్తే మనకి ఏం ప్రాబ్లం రాదు. వాడు ఎప్పుడు మనల్ని కాపాడతాడు, ఆ రాముడు వారు కాపాడతారు వాడిని నమ్ముకున్నవాడిని. అందుకే గురువుల్ని ఆశ్రయిస్తే చాలా సేఫ్, గురువులు ఆశ్రయిస్తే చాలా సేఫ్. అర్థమైందా? ఎందుకంటే గురువు ఎప్పుడు రామ అనుకుంటాడు కాబట్టి. శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైంది, తన్ను చేపట్టమని. చూడండి, పెళ్లి చేసుకోమనట్లేదు ఆవిడ, అంత మించి నేను చెప్పకూడదు. శూర్పణఖ ఎంత రాక్షసి అని చెప్పడానికి ఇది ఒక్క సెంటెన్స్ చాలు. ఆమె ఏమంటుంది? ఎవరైనా ఆడవాళ్ళు మగవాళ్ళు నచ్చితే సినిమాల్లో కూడా మనకి ఏంటంటే పెళ్లి చేసుకుందామా, మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామా, ఇదే కదా ఉండేది. శూర్పణఖ ఏమంటుంది? పెళ్లి చేసుకోమనట్లే, నేను నీతో పాటు ఉంటాను, ఇది ఆమె స్టేట్మెంట్. అలా ఎలా ఉండనిస్తాను అన్న అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అందుకే రాక్షసి అంటారు కదా. అదే మగవాళ్ళకు ఉంటే రాక్షసుడు అంటారు ఆ లక్షణాలు. అయితే అలా అన్నది తన్ని చేపట్టమన్నది. తమ మధ్య అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణును చంపి తింటా అన్నారు. సీతాలక్ష్మణుని చంపి తింటారు. అంటే రామ, నీకు నాకు మధ్యలో వీళ్ళిద్దరు అడ్డం చూస్తున్నావా చెప్పు, నువ్వు అను వాళ్ళిద్దరిని ఇప్పుడే చంపి తినేస్తా అంటుంది. ఎవరిని? లక్ష్మణుని సీతమ్మని తినేసి ఈమె రాముడితో తిరుగుదాం. రామానని పెళ్లి చేసుకోని కూడా అనలే కనీసం ధర్మంగా. అంటే ఎంత దారుణమైన ఆలోచనలు ఉన్నాయి. అలాంటి ఆలోచనలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళందరూ శూర్పణఖ, రావణాసురులే. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుడి వద్దకు పోమన్నాడు. ఇగో ఇక్కడ చిన్న రాముల వారు చేశాడు అనొద్దు, మనకు నేర్పించడం కోసం ఆయన చేశాడు. దుష్టులతో పరిహాసం ఆడకూడదు అని విన్నారు కదా. వాడు దుష్టుడు అని తెలిస్తే వాడితో జోకులు వేస్తారా? వేస్తే మన ప్రాణం మీదకి వస్తుంది. రాముల వారు తెలుసు ధర్మాత్ముడు, కానీ ఆయన కూడా నేను మనిషినే, నేను కూడా మీలాగానే ఆలోచించి తప్పులు చేసే ఛాన్స్ ఉంటుంది నాకు కూడా అని మనకు నేర్పించడం కోసం పాపం ఆయన కష్టాలు తెచ్చిపెట్టుకున్నాడు. నిజంగా తెలుసుకుంటే రాముడు ఆయన పరిహాసం చేయాల్సిన అవసరం లేదు. అలానే మారీచు సుబావుల్లో సుబావుని చంపి మారీచుని వదిలేస్తేనే కదా సీతమ్మని ఎత్తుకెళ్ళడానికి వాడు తయారయ్యాడు. మనం కూడా ఒకసారి అంటాం, అబ్బా పని చేయకుండా ఉండాల్సిందే, దానివల్ల ఇప్పుడు ఇంత ప్రాబ్లం వచ్చిందే అని అనుకుంటామా లేదా?
మనం అలా చేయకూడదే, అలా చేశాం కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది మనం అనుకుంటాం అనుకోమా? ఒక్కొక్కసారి మిస్టేక్స్ జరుగుతున్నాయి మన దగ్గర. అలా చేశాం కదా ఇప్పుడు అదే ప్రాబ్లం వస్తుందాక అంటారు. చూసారా, రాముడు కూడా అలా మారిచుండి వదిలేశాడు, సీతమ్మని పట్టుకెళ్ళాడు. అప్పుడే చంపేసి ఉంటే ఛాన్సే లేదు. రావణాసుడు ఇంకో ఆప్షన్ ఎత్తుక్కున్నాడు, అది వేరే సంగతి. అంటే ఒకటి అక్కడ రాముల వల్ల ఒకటి వదిలేశాడు. అలానే ఇప్పుడు ఏమైంది ఇక్కడ మనం చెప్తున్నప్పుడు, రాముడు దుష్టురాలైన శూర్పణఖతో పరిహాసం ఆడాడు. ఏమన్నాడు? నేను కాదు లక్ష్మణుడి దగ్గర పో అన్నాడు. రాముడికి తెలీదా లక్ష్మణుడికి పెళ్ళయిందని? ఊర్మిళాదేవి ఉందని తెలుసుగా, మరి ఎందుకన్నాడు? మనకు నేర్పించడం కోసమే. అలానే రామాయణం ముందుకు సాగడానికి కూడా. అంటే రావణాసుడు బలవంతంగా దీన్ని ఇలా చెప్తే ఇంకోలాగా అర్థం చేసుకోవద్దు, రాముడే సీతమ్మని ఎత్తుకెళ్ళడానికి స్కెచ్ చేశాడు, ప్లాన్ వేసాడు అన్నట్టు. అది కాదు దాని అర్థం. భార్యను ఎత్తుకుపోవడానికి వాడి ప్లాన్ వేసుకుంటాడా? అలా కాదు, మనకి నేర్పిస్తున్నారు ఏంటంటే దుష్టులతో పరిహాసం ఆడకూడదు అని. అంటే ఒక ఆడదానికి ఇంకో విధంగా కూడా చెప్పచ్చు. లక్ష్మణుడి గాంభీర్యం వేరు. రాముడు ఎంత చెప్పినా కూడా చాలా సాఫ్ట్గా డీల్ చేస్తాడు. ఆయన సాఫ్ట్గా డీల్ చేస్తాడు, అవసరమైతే హార్డ్గా కూడా డీల్ చేస్తాడు. ఆడది కదా, అన్ని ఇంట్లో పనులన్నీ ఎవరు చూస్తున్నాడు? లక్ష్మణుడు చూస్తున్నాడు. నాయన ఇగో ఇదేదో ఇష్యూ వచ్చింది, కొంచెం చూడు నాయన అని అటు పంపించాడు అప్లికేషన్. ఎవరికి? లక్ష్మణుడికి. ఎందుకు? ఆయనే కదా రాముల వారి సీతమ్మ బాధ్యత చూసుకుంటా అని చెప్పి వచ్చింది. ఈ సంగతి ఎందుకు చూడండి, ఆయన ఈవిడెవరో నాతో ఉంటా అంటుంది, అట్లే లక్ష్మణుడిని సీతమ్మని చంపి తింటా అంటుంది, ఈవిడ సంగతి ఏంటో చూడని అటు పంపించాడు అప్లికేషన్. సరే, ఇప్పుడు ఏమైంది? లక్ష్మణుడు తాను అన్నకు దాసుడు అని, తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సి వస్తుందని, అందుకే శ్రీరాముడు చేయడమే మనిషి ఈయన చూడు, ఈయన ఇంకోడు. ఈయన అన్న చెప్పినప్పుడు కామ్గా ఈయన ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, మా అన్నకి పెళ్ళయింది నాకు పెళ్ళయింది ఇక్కడి నుంచి దూరం అని పంపించాలా? ఈయన కూడా పరిహాసం ఆడి ఏమన్నాడు? నేను రాముడికి దాసుడిని, నువ్వు నన్ను చేసుకుంటే ఏమైతే నువ్వు కూడా ఆయమ్మలాగా పనిచేయాల్సి వస్తుంది. ఎవరికి? రాముడికి సీతమ్మకి దాసుడిలాగా పనిచేయాలి. నువ్వు చేస్తావా? నువ్వు చేసే లక్షణంలో కనపడట్లేదు. ఎందుకంటే నువ్వు రావణాసుడు చెల్లెలివి. అంటే ఈయనకు తెలియదు అప్పటికి, శూర్పణఖనే తెలుసు, ఆమె చెప్పింది అది డీటెయిల్స్ కాబట్టి. అయితే నువ్వు నేను ఇద్దరం పనిచేస్తావా మరి రావణాసుడికి? చేయం కదా, నీకు ఆ లక్షణాలు లేవు. నేనంటే చేస్తా, మా అన్నయ్యకి వదినకి. నువ్వు చేస్తావా? అంటే శూర్పణఖ రాముడికి చేసే ఛాన్స్ ఉంది, సీతమ్మకి చేస్తుందా? ఒక ఆడది ఇంకో దానికి చేయదు. చెప్పమ్మా. అదే అంటున్నా, మనలాగా రాముడు కూడా పరిహాసం ఆడాడు. ఇప్పుడు అందుకే చూడు, దీన్ని ఇంకో విధంగా చెప్పచ్చు. రాముడి కోసం వచ్చిన సిన్సియారిటీ నీకుంది. నువ్వు రామ 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 అంటే రాముడి దగ్గర పోతావా లక్ష్మణుడి దగ్గర పోతావా? మరి ఆమెకు అది కూడా లేదు, అందుకే రాక్షసి అయింది కదా. రాక్షసి అని ఎందుకన్నావు? వాళ్ళకి మర్యాదలు మానవ మర్యాదలు లేవు, మాట నిలబడడం లేదు. లక్ష్మణుడు ఇంకో తరపున అక్కడ కూడా పోతుంది, అందుకే రాక్షసి అయింది. రాముడు లక్ష్మణుడి దగ్గర పంపించాడు, లక్ష్మణుడు రాముడు కాకుండా ఇంకో అబ్బాయిని చూపించాడు, ఇంకో మగాడిని చూపించాడు, అటు కూడా పోతుంది. ట్రయల్ ఎర్రర్ మెథడ్ అంటారు చూసారు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. ట్రయల్స్ వేస్తారు సక్సెస్ అయ్యే వరకు, అవ్వకపోతే ఫెయిల్, ట్రయల్ ఎర్రర్ అంటారు. ఈ రాక్షసులు అలా ఉంటారు. అయితే అన్ని చోట్ల కాదు, మన సైంటిస్టులు కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఫాలో అవుతారు. ఎందుకంటే ఇప్పుడు శాటిలైట్ పైకి పంపించాలి, ట్రయల్స్ వేస్తూ ఉంటారు సక్సెస్ అయ్యే వరకు. అది అక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. శూర్పణఖ అందుకే రాక్షసి అయ్యింది. రాముడు అనగా లక్ష్మణుడి దగ్గరికి ఎందుకు పోయింది? ఏం మాట్లాడుతున్నారండి, మీరు నాకు నచ్చారు అంటే రాముడు ఒకందుకు ఓహో మేబీ అందానికి అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చని ఒక ఆలోచన చేసి ఉండేవాడేమో, ధర్మంగా ఉందని. అప్పుడు నెమ్మదిగా చెప్పేవాడేమో, ఇది కాదు నేను ఏకపత్ని వ్రతుడిని, ఇలా కాదు. ఋషులకు చెప్పలే, ఋషులు కూడా మోహించారు రాముని మరి, అవునా కదా? ఋషులకి ఏం చెప్పాడు? ఈ జన్మలో కుదరదు ఏకపత్ని వ్రతుడిని, వచ్చే జన్మలో నేను మీ కోరిక తీరుస్తాడు. అందుకే వాళ్ళందరూ గోపికలయ్యారు. రామచంద్రమూర్తి కృష్ణ పరమాత్మ అయ్యాడు కదా, అలా వారి కోరిక తీర్చారు. సరే, అలా వెళ్ళాడు. లక్ష్మణుడు ఏమన్నాడంటే సింపుల్గా, నేను దాసుణ్ణి, నువ్వు అన్నని చేరడమే మంచిది. ఎవరికి పొమ్మన్నారు? మరి డిస్కషన్స్ అవసరం లేదు, కామ్గా పంపించేసే, మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా కామ్గా పంపించే. అయితే రామచంద్రమూర్తి దగ్గర పొమ్మని చెప్పారు ఎవరు? లక్ష్మణుడు. నేను దాసుణ్ణి, నేను కాదు, మా అందరికీ ప్రభు ఆయన, నువ్వు అక్కడ పోతేనే కరెక్ట్గా ఉంటుంది, అంటే రాజుకు దగ్గ లాగా వెళ్ళు అట్లా పో అని పంపించాడు. ఈయన కూడా చేయదు కదా, ఈయన కూడా పరిహాసమే చేశాడు. ఇప్పుడు ఏమైంది చూడండి. అందుకే శ్రీరాముని చేరడమే సభమని సమాధానం. శ్రీరాముడి వైపు తిరిగింది శూర్పణఖ. ఇప్పుడు వెళ్ళడం కాదు, అట్నుంచి రాగానే ఇటు వచ్చింది, ఈయన అటు చూడమన్నాడు, అటు చూసింది. ఇక వీళ్ళిద్దరు కలిసి నాతోని జోకులు చేస్తున్నారు, నన్ను పరిహాసం ఆడుతున్నారు. ఇప్పుడు ఈగో హట్ అవుతుంది కదా, ఏం చేస్తుంది? ఇప్పుడు ఎంతటికైనా తెగిస్తుంది. ఎప్పుడైనా మనిషి ఈగోతోని ఆడద్దు, హట్ చేయకూడదు. ఎప్పుడు ఎంతటికైనా తెగిచ్చేస్తారు. నేను పోయినా పర్లేదు, వాడు అంతా చూస్తూ అంటాడు చూడండి ఒక్కొక్కసారి సినిమాల్లో. అది ఈగో హట్ అయితే అటు చేస్తారు.
సరే, సీత ఉండడం వల్లే తమను నిరాకరిస్తున్నాను అట్టు ఉడికిపోయింది. ఇప్పుడు ఈమెకి ఏం డౌట్ వచ్చింది, ఇద్దరు మగవాళ్ళు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాను, ఇంకో ఆడది ఉంది కదా అని చూస్తున్నాను. ఇక్కడ తప్పు ఆలోచించింది. మళ్ళీ ఇద్దరు మగవాళ్ళకి ఒక ఆడది ఉందని ఆలోచిస్తుంది రాక్షసి. అంతేగాని రాముడి భార్య ఆవిడ సీత, లక్ష్మణుడి ఇంకోళ్ళు ఉన్నారని ఆలోచన లేదు. ఓహో, వీళ్ళిద్దరు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, సీత ఉంది కాబట్టి వీళ్ళిద్దరు నన్ను అవాయిడ్ చేస్తున్నారా అని అనుకో. అది చాలా తప్పుగా కూడా వెళ్ళిపోతుంది ఆలోచన. రాక్షసులు కదా, ఎలా అని ఆలోచిస్తారు. సీత మనం తింటేస్తే, చంపి తినేస్తే వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారని. ఇదేంటిది 1+1 శారీ ఆఫర్, అసలు ఏమైనా ధర్మంగా అనిపిస్తుందా? అందుకు రాక్షసి అన్నారు. శూర్పణఖ అందుకే రాక్షసి అయింది. సీతాదేవిని అడ్డు తొలగించుకోవాలని ఆమె పైకి దాడికి దిగింది. ఎవరు? శూర్పణఖ. ఇప్పుడు లక్ష్మణుడు చూసి ఊరుకుంటాడా, ఏం చేస్తాడు అనేది మళ్ళీ నెక్స్ట్ మనం చెప్పుకున్నప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఏమైందనేది నెక్స్ట్ పాఠంలో మనం చెప్పుకుందాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.